గత మా వర్క్ బోర్డ్ మీటింగ్ లో సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆదాయం ఎలా పెంచాలి? ఒకటి, ఒక్క ఆస్తి, ఒకవేళ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే పక్కన 25,000 రూపాయలు అద్దె ఉంటే ఈ షాప్ కి 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఆదాయ వనరు ఆడికి పోయింది. ఆల్మోస్ట్ 70% తక్కువ డబ్బులు జనరేట్ చేస్తున్నారు. ఇంకొకటి, ఈ వర్క్ ఫండ్కి వచ్చే డబ్బులు ఏంటంటే ఆ 3,000 రూపాయలు వచ్చిన దాని నుంచి 7% వస్తుంది. ఓన్లీ 7%. అండ్ ఆ 7% లో 1% వచ్చి ఇట్ విల్ గో టు ది సెంట్రల్ వర్క్ కౌన్సిల్. సో 6% వస్తుంది. ఇప్పుడు ఈ 6%లో ఇక్కడ ఉండే జీతాలు కడతారా? ఈ యొక్క ముస్లిం సమాజం కోసం ఇచ్చిన 1000 ఎకరాలు పెట్టుకొని దాన్ని ఏమి డెవలప్మెంట్ చేయకుండా, దాని నుంచి వనరులు సంపదని సృష్టించకుండా, సమాజానికి పనికి రాకుండా ముస్లిం బిడ్డలు ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదివే స్తోమత లేని ముస్లిం బిడ్డలు ఉన్నారు. ఏదైనా ఈ భూమి పైన ఎవరికైనా సహాయం చేయగలుగుతామంటే భావి తరాలకి బిడ్డలకి చదివేయడం, మంచి విద్యనివ్వడం, నైపుణ్యాన్ని ఇవ్వడం. బోర్డులో ఒకటి, రెంట్ రివ్యూ కమిటీ వేసి రెంట్ రివ్యూ చేయాలి. ప్రతి రెంట్ ఏదైతే ఉందో ఎప్పుడో ఈరోజు మార్కెట్ రేట్కి కడుతుండే రెంట్కి ఈ రోజు కానీ చాలా దగ్గరలో చూస్తే చిన్న చిన్న షాపులకి 200-300 రూపాయలు ఇచ్చే పరిస్థితి కానీ ఇంకా ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఏది కానీ వక్ఫ్ బోర్డు డైరెక్ట్ ఓనర్షిప్ ఉండదు. వక్ఫ్ బోర్డు పేరు మీద 1 సెంటు భూమి ఉండదు. ప్రతి ఆస్తి ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటుంది. 1000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 1000 ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఆస్తులు, ఆ ఆస్తుల్ని పరిరక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఈరోజు ఈ ఆస్తులు ఏదైతే 30,000 ఎకరాలు ఉన్నాయో దీని నుంచి సంపద సృష్టించాలి. ఎలా సంపద సృష్టిస్తాం? ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాల వరకే లీజ్ ఇచ్చే పరిమితి ఉంది. 3 సంవత్సరాల నుంచి దాటి లీజ్ ఇవ్వాలంటే ఈరోజు గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలదు. వక్ఫ్ లీజ్ రూల్స్ ప్రకారం 11 నెలల దాకా ఏదైతే ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటారో, ముతవల్లి ఉంటారో ఆయన ఇవ్వచ్చు. 11 నెలలు దాటితే వక్ఫ్ బోర్డుకి వచ్చి పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి. 3 సంవత్సరాలు దాటితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఈరోజు రెండో బోర్డులో ఏం నిర్ణయించుకున్నామంటే, ఈ రాష్ట్రంలో అనేక మంది అంతర్జాతీయంగా కానీ అనేక మంది భూముల పైన పెట్టుబడులు పెట్టలేక ఐడియాలజీస్ చాలా ఉంటాయి. ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టెండర్ కాదు. ఈరోజు కొన్ని పత్రికలు మిస్అండర్స్టాండ్ చేసుకునే ఒక ఆస్తులు అమ్మేయడానికో లేకపోతే ఎవరికో ఇచ్చేయడానికో, ఇది దేవుడి ఆస్తులు. దేవుడి ఆస్తులు ఇవి. ఎవరికి ఇచ్చేయడానికో ఎవరో కొనుక్కోవడానికో ఇది కుదరదు. ఆస్తుల్ని లీజ్కి ఇవ్వాలంటే వక్ఫ్ బోర్డు మాత్రమే ఇచ్చేయడానికి కుదరదు. వక్ఫ్ బోర్డుతో పాటు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటాడో, ఎవరైతే ముతవల్లి ఉంటారో వాళ్ళ అంగీకారం కావాలి. 2, వీళ్ళిద్దరి అంగీకారం అయితే, మూడోది స్టేట్ గవర్నమెంట్ అంగీకరించాలి. అప్పుడే దీనికి ఒక పటిష్టమైన సిస్టమ్. ఎవరో దొంగతనం చేసుకుంటున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు అనేది వేరే సబ్జెక్ట్. ఒక వక్ఫ్ బోర్డుగా ఈ ఆస్తుల్ని ప్రభుత్వ పర్మిషన్ లేకుండా 3 సంవత్సరాల పైన
ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి 100 రోజులకి ఏమేం పనులు చేశాము కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాము. దాదాపు 3,000 ఎకరాలు ఎంక్రోచర్స్ కి 3,000 ఎకరాలకి నోటీసెస్ ఇచ్చాం. దాదాపు 200 ఎకరాల పైన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాం. కర్నూలులో రిజిస్ట్రేషన్ కలెక్టర్ ద్వారా క్యాన్సిల్ చేయించాం. అదే విధంగా బిడ్డలకి చదివేయాలని ఒక ప్రపోజల్ పెట్టారు. 10వ తరగతి బిడ్డలు ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతున్నారో టాలెంటెడ్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పెట్టి ఆ టాలెంటెడ్ స్టూడెంట్ కి ఒక 200 మంది బిడ్డల్ని కార్పొరేట్ స్థాయిలో ఉండే బెస్ట్, ఆంధ్రప్రదేశ్ లో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ కి ఇంటర్మీడియట్ తో పాటు అక్కడ ఇస్తే ఈ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి ఒక ప్రణాళిక కానీ బోర్డులో చేయడం జరిగింది. ఇది చేయాలంటే 3-4 కోట్ల రూపాయలు అవుతుంది. ఆర్థిక వనరులు ఈ వక్ఫ్ బోర్డుకి లేవు. దానికే బ్యాకప్ ప్రోగ్రామ్ కోసం ఏదైతే మనకు ఉండే ఆస్తులు ఉన్నాయో దాన్ని వృధా